డీసీపీ గారితో మాట్లాడారు మా వైఫ్. సార్ ఇలా అయ్యింది, పెట్స్ ఉన్నాయి, అన్ని పగలగొడుతున్నారు మా వస్తువులన్నీ, లోపల నా రూమ్ వస్తువులన్నీ పగలగొట్టేశారు. నా బాబు ఫొటోస్, నా పాప ఫొటోస్, చిన్నప్పటి నుంచి ఉన్న వస్తువులు, నా పాప కోసం ఉన్న చిన్న చిన్న నగలు మేము బర్త్డే కోసం కొనుక్కున్నట్టువి ప్రతిదీ పగలగొట్టి ఎక్కడేసారు కూడా తెలియట్లేదు. నా 2016 లో కొనుక్కున్న నా కారు టో చేసుకుని ఆల్మోస్ట్ 9 years కారు. నాకు చిన్న చిన్న నేను పాత వస్తువులు అన్ని ఎత్తి పెట్టుకుని ఉంటానండి, నేను అవే వాడుకుంటూ ఉంటాను. అండ్ నాకు ఆ షోకులు లేవు. అది తీసుకొచ్చి ఆ కార్ని టో చేసుకుని తీసుకొచ్చేసి వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద. నా వైఫ్ భార్య, మా వైఫ్ కారు మిరికుపు, దాన్ని టో చేసుకుని తీసుకొచ్చి ఆ గ్రౌండ్ లో జైపూర్కి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉంటే ఇవన్నీ ఎందుకు హెడేక్ అని మేము నలుగురు టికెట్ బుక్ చేసుకుని వెళ్దాం అనుకునే టైంలో మా అందరికి ఇన్ఫార్మ్ చేసి వెళ్తున్నామని. నేను వారం ముందు కూడా మా అమ్మగారికి కూడా క్లియర్ గా చెప్పేశాను, నాకు విష్ణుకి ఏం కావాలో అన్ని చేసుకోమన్నమా, నాకు అక్కడ లేను. నేను నా వైఫ్, నా భార్య కూతురు బర్త్డే సందర్భంగా మేము బిర్యానీ పిక్ చేస్తాం, మాకు మీ ఆస్తి లేదు, ఇది ఆస్తి గొడవే కాదు, మా నాన్నగారికి ఎప్పుడో పెట్టేశాను, నాకు ఆస్తి వద్దు నాన్న, మీది ఆస్తి వద్దు, కానీ పిల్లల భవిష్యత్తు మీకు సంబంధం లేదు. అది దట్ ఈస్ ఎందుకంటే స్టూడెంట్స్ నమ్ముకొని వచ్చారు, వాళ్ళు నమ్ముకొని వచ్చారు, అక్కడ స్టార్ట్ అయ్యేంత దూరం వచ్చింది.